హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 10th ఆగస్ట్ రోజు జరిగిన షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా నేను 10th ఆగస్ట్కి సంబంధించిన షిఫ్ట్ 2 క్వశ్చన్స్ రాత్రే వీడియో అప్లోడ్ చేశాను. సో పిల్లలు క్వశ్చన్స్ అయితే సెండ్ చేశారు, కానీ చాలామంది ఏఎల్పి సెలెక్ట్ అయిన తర్వాత నాకు చాలా మెసేజెస్ పెడతాం వల్ల ఆ మెసేజెస్ అన్ని కిందకి వెళ్ళిపోయినాయి, కాబట్టి నేను చూసుకోలేదు. సో అందుకే కాస్త లేట్ అయినా సరే ఈ 10th ఆగస్ట్లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ నేను మీకు పెడుతున్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఏ విధానంలో అడుగుతున్నాడు, ఎగ్జాక్ట్గా ఎలా అడుగుతున్నారో మన దగ్గరికి పెట్టే పిల్లలు సెండ్ చేస్తున్నారు, కాబట్టి అవి మీకు తెలిస్తే చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. సో అందుకే టైం దొరికింది కాబట్టి కంపల్సరీగా వీడియో మాట్లాడి కొన్ని విషయాలు మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను. ఒకవేళ మాట్లాడే సమయం లేకపోతే డైరెక్ట్గా ఇమేజ్ అనేది టెలిగ్రామ్లో పెడతాను, చూడండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా 10th ఆగస్టు షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ మాట్లాడదాం. ఇలాగే షిఫ్ట్ 3 అలాగే మిగతా క్వశ్చన్స్ నాకు షిఫ్ట్ అన్నీ కూడా కవర్ చేస్తూ పెడుతూ ఉంటాను, వాటిని ఫాలో అప్ అవుతూ చూస్తూ ఉండండి. ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ ఆక్సైడ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అన్నారు. సామాన్యంగా మెటల్ ఆక్సైడ్ మనం ఏమని తీసుకోవాలి? మెటల్ ఆక్సైడ్కి ఉండే యాసిడ్ని మనం బేసిక్ ఆక్సైడ్స్గా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి బేసిక్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ రెండు చెరిజరిపినాయి. యాసిడ్ బేస్ రెండు చెరిజరిపినాయి అనుకోండి, మనకేమొస్తాయి? సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇదిగోండి, సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో సాల్ట్ ప్లస్ వాటర్ అనేది కరెక్ట్ క్వశ్చన్ అనమాట, కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. సాల్ట్ వాటర్. తర్వాత వాట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే మనం ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవాలి? ఉదాహరణకి ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ఏబి, ఇది మొత్తం కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్లో ఎప్పుడు ఏమొస్తుంది? వన్ ప్రొడక్ట్ వస్తుంది. అయితే క్వశ్చన్ కాస్త డిఫరెంట్గా ఎలా అడిగాడంటే, కాంబినేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఆల్వేస్ హీట్ రిలీజ్ అయ్యిద్ది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. రైటా రాంగా? కాంబినేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఆల్వేస్ కలర్ చేంజ్ అయ్యిద్ది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆల్వేస్ హీట్ ప్రొడ్యూస్ అవ్వదు, ఆల్వేస్ కలర్ చేంజ్ అవ్వదు. సామాన్యంగా కలర్ చేంజ్ అయ్యే రియాక్షన్స్ రెడాక్స్ రియాక్షన్స్ అనమాట. రెడాక్స్ రియాక్షన్స్లో కలర్ ఎక్కువగా మారుతూ ఉండిద్ది. కాబట్టి సో ఇలాంటి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చదువుకోవాలి. హీట్ పర్దాకా రిలీజ్ అవ్వదు, ఆల్వేస్ అనే పదం తప్పు. కలర్ చేంజ్ ఆల్వేస్ అనే పదం తప్పు. ఓకేనా? ఇది మీరు చూసుకోండి. ఇలా అన్ని స్టేట్మెంట్ లాగే అడుగుతున్నాడు. ఓకేనా? తెలిసిన కాన్సెప్టే అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్? NaCl అన్నాడు, CO2 అన్నాడు, Na2CO3, CH4 అన్నాడు. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే అసలైన అర్థం ఏంటి అంటే అక్కడ హైడ్రోకార్బన్ అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, హైడ్రోజన్ కార్బన్ ఉండాలి. సో మీథేన్ CH4 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆర్గానిక్ కాంపౌండ్. సో CH4 ఎవరైతే పెట్టారో వాళ్ళది రైట్ ఆన్సర్ అనమాట. మిగతా మూడు కూడా ఇన్ఆర్గానిక్. తర్వాత హౌ మచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విల్ 1000 వాట్ కన్జ్యూమ్ ఇన్ 2 hours కిలోవాట్ అన్నాడు. ఇన్ కిలోవాట్ అడిగాడు, అంటే మన ఎనర్జీ అడిగాడు. సో ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. సో ఎనర్జీ ఈక్వల్ టు పవర్ అంటే ఎంత? 1000 వాట్ ఇంటూ టైమ్. టైంని ఇప్పుడు ఎలా తీసుకోవాలి? అవర్స్లో తీసుకుందాం, కిలోవాట్ అవర్ అన్నాడు కాబట్టి. సో 2 hours తీసుకుందాం. మొత్తం మనకి ఎంత వచ్చింది? 2000 వచ్చింది. దీన్ని కిలోవాట్లో చెప్పాలి మనం. కిలోవాట్లో చెప్పాలనుకోండి, బై 1000 తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ ఈక్వల్ టు 2 kilowatt hour వచ్చింది అనమాట. ఇది ఓకేనా? సో కిలోవాట్ అవర్ అడుగుంటాడు, ఒట్టి కిలోవాట్ కాదు, కిలోవాట్ అవర్. ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీని కిలోవాట్ అవర్లో మెన్షన్ చేస్తాం. 1 kilowatt అవర్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్ లేదా ఒక యూనిట్. ఇలా కన్సిడరేషన్ తీసుకోవాలన్నమాట. తర్వాత త్రూ విచ్ పార్ట్ డస్ ద ఇన్ఫర్మేషన్ పాసెస్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్? ఇది చాలాసార్లు అడుగుతున్నాడు, మనకి PYQస్లో కూడా మాట్లాడుకున్నాం. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి
ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేదాన్ని ఏమంటారు? సినాప్స్. సినాప్స్ అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ సిగ్నల్ ట్రావెల్స్ త్రూ ఏ న్యూరాన్ అండ్ రీచెస్ ద యాక్సాన్ టెర్మినల్. ఒక ఆర్డర్ చెబుతాను, జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే మీరు ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేది డెండ్రైట్. డెండ్రైట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సెల్ బాడీ. సెల్ బాడీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యాక్సాన్. యాక్సాన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యాక్సాన్ టెర్మినల్. యాక్సాన్ టెర్మినల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సినాప్స్. సినాప్స్ నుంచి అనదర్ న్యూరాన్కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ న్యూరాన్. ఇదన్నమాట ఫ్లో చార్ట్. ఓకేనా, ఈ ఫ్లో చార్ట్ని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బిట్టి అడిగాడు ఇప్పుడు సినాప్స్. ఓకేనా, ఒక న్యూరాన్ టు, ఇది మొత్తం ఒక న్యూరాన్ వరకు. ఇక్కడేమో కొత్త న్యూరాన్ అనమాట, న్యూరాన్ టు న్యూరాన్. ఓకేనా, సో జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఈజ్ నథింగ్ బట్ సినాప్స్. ఓకేనా, నెక్స్ట్ విచ్ హైడ్రోకార్బన్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎడిషన్ రియాక్షన్స్ అన్నాడు. 7th క్వశ్చన్లో ఎడిషన్ రియాక్షన్స్ గురించి అడిగాడు. ఈ 7th క్వశ్చన్లో ఉన్నది కూడా నేను క్లియర్గా చాలాసార్లు మాట్లాడాను. ఓకే, 6th క్వశ్చన్ ఉంది, సారీ వీ హ్యావ్ 6th క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ అన్నాడు. ఓకేనా, మెరిస్టమాటిక్ టిష్యూస్లో ఎప్పుడు ఉంటాయి? మెరిస్టమాటిక్ టిష్యూస్లో ఎప్పుడు కూడా యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ వాల్స్ ఎలా ఉంటాయి? థిన్ సెల్ వాల్స్. గుర్తుపెట్టుకోండి. సైటోప్లాజం ఎలా ఉండిద్ది? డెన్స్గా ఉండిద్ది. సైటోప్లాజం డెన్స్లీ సైటోప్లాజం ఉండిద్ది. న్యూక్లియస్ ఎలా ఉండిద్ది? ప్రామినెంట్గా కనపడుతూ ఉండిద్ది. న్యూక్లియస్ ఈజ్ ప్రామినెంట్. వ్యాక్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి? యాబ్సెంట్. వ్యాక్యూల్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్గా చెబుతా. వి అంటే వెరీ స్మాల్, గుర్తుపెట్టుకోవడానికి అనమాట. వ్యాక్యూల్స్ అంటే వెరీ స్మాల్. నో ఇంటర్సెల్యులార్ స్పేసెస్. నో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఇవి ఉంటే కణ విభజన జరగదు. మెరిస్టమాటిక్లో కణ విభజన బాగా జరగాలి అంటే గ్యాప్ ఉండకూడదు. సో థిన్ సెల్ వాల్, డెన్స్ సైటోప్లాజం, వ్యాక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్, న్యూక్లియస్ ప్రామినెంట్గా ఉండిద్ది, నో ఇంటర్సెల్యులార్ స్పేస్ అనమాట. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. అయింది ఏంటి, కానిది ఏంటి అని అడగచ్చు. ఓకేనా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. లక్షణాలు మొత్తం చెప్పాను, వీటి ప్రకారం గుర్తుపెట్టుకోండి అమ్మా, రివిజన్ చేసుకోండి. తర్వాత ఎడిషన్ రియాక్షన్, 7వ క్వశ్చన్ ఎడిషన్ రియాక్షన్ గురించి మాట్లాడారు. నీకు ఆల్రెడీ చెప్పాను ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటో. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాస్త సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారాలి. అసంతృప్త హైడ్రోకార్బన్లు సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారాలి. ఎవరి సమక్షంలో? నికిల్ లేదా పెల్లాడియం. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. ఎడిషన్ రియాక్షన్స్లో దేన్ని మనం క్యాటలిస్ట్గా వాడతాం అన్నాడు? నికిల్ లేదా పెల్లాడియం. పెల్లాడియం ఇంకా స్టేబుల్ అనమాట, దాని సమక్షంలో మనం హైడ్రోజన్ని కలపాలి. ఎడిషన్ రియాక్షన్స్లో ఏం కలుపుతాం? హైడ్రోజన్. ఎవరి సమక్షంలో? నికిల్ లేదా పెల్లాడియం. ఎడం వైపు ఎవరు ఉంటారు? అన్సాచురేటెడ్. కుడివైపు ఎవరు ఉంటారు? సాచురేటెడ్. డబుల్ బాండ్ లేదా త్రిబుల్ బాండ్ ఎలా మారుతాయి? సింగిల్ బాండ్స్గా మారుతాయి. కాబట్టి ఎడం వైపు మీకు ఆల్కీన్స్ ఉండొచ్చు, ఎడం వైపు ఆల్కైన్స్ ఉండొచ్చు, కానీ కుడివైపు మాత్రం ఆల్కైన్స్ మాత్రమే ఉండిద్ది. ఈ విధానం మొత్తాన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా మీకు ఎడిషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఓకేనా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ రియాక్షన్స్, ఆల్కహాల్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ లాగా మార్చేవి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తర్వాత షిఫ్ట్లో కూడా అడిగాడు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. when a light ray passes through optical center of a lens, ఒక లెన్స్లో ఆప్టికల్ సెంటర్ గుండా లైట్ రే వెళ్ళింది అనుకోండి. ఓకేనా, అది ఎప్పుడైతే లెన్స్ని దాటిన తర్వాత ఏమైంది? వితౌట్ డీవియేషన్, ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోయింది. అంటే ఇదిగోండి, ఇది లైట్ రే ఇలా లెన్స్ గుండా వెళ్ళింది. ఇలా లైట్ రే వెళ్ళినప్పుడు ఒకవేళ అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే, ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్తే, ఇలా గీస్తే మీకు అర్థమైంది. ఇలా గీసాను అనుకోండి, ఇలా వెళ్ళిపోయింది, నో డీవియేషన్. ఓకేనా, ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోతూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి,
ఆప్టికల్ సెంటర్ అంటే నో డీవియేషన్. వెన్ ఏ సస్పెన్షన్ సొల్యూషన్ ఈజ్ స్టిర్డ్ వన్ వాట్ హ్యాపెన్స్ టు పార్టికల్స్ అన్నాడు. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని స్టిర్డ్ అని కాకుండా ఎజిటేటెడ్ అనే పదం కూడా వాడుతూ ఉంటారు. సామాన్యంగా ఒక చాక్ పీస్ని పొడుం చేసి నీళ్ళలో వేసావు, కాసేపటికి అవన్నీ ఏమైపోతాయి, అడుగున పెరిగిపోతాయి, కదిలించకుండా పక్కన పెట్టావు. కానీ తీసుకొచ్చి ఆ అడుగున చేరిపోయిన చాక్ పీసులు నిండిపోయిన ద్రావణాన్ని తీసుకొని మళ్ళీ స్పూను ఏదో పెట్టి బాగా కదిలిచ్చావనుకో, అవన్నీ మళ్ళీ ఏమవుతాయి, పార్టికల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి పైకి వస్తాయి అన్నమాట. మళ్ళీ కాసేపటికి కదిలించకుండా పక్కన పెడితే అడుగున సెటిల్ డౌన్ అవుతాయి. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఆల్రెడీ సెటిల్ డౌన్ అయిన తర్వాత సస్పెన్షన్స్లో నువ్వు వెళ్ళి వాటిని గెలికితే కదిలిస్తే ఏమైంది అన్నాడు. ఆర్టికల్స్ ఏమవుతాయి, ఫ్లోట్ అవుతాయి అన్నమాట. నువ్వు డిస్టర్బ్ చేసావు కదా కాబట్టి ఫ్లోట్ అవుతాయి, పైకి వస్తాయి. ఓకేనా, సో ఫ్లోటింగ్ అనేది జరిగింది, పైకి వస్తే చేరుతాయి అనమాట. కాసేపటికి ఆ స్టీరింగ్ ఆగిపోయింది అనుకోండి, ఆ తిప్పడం ఆపేసాం అనుకోండి, కాసేపటికి సెటిల్ డౌన్ అవుతాయి. బికాస్ ఆఫ్ ది గ్రావిటీ. సెటిల్ డౌన్ ఎందుకు అయింది అంటాడు, గ్రావిటీ వల్ల. సో కదిలిస్తేనేమో ఫ్లోటింగ్ అవుతాయి, కదిలించకుండా ఉంటేనేమో సెటిల్ డౌన్ అవుతాయి. అదనమాట విషయం. ఓకేనా, చదివి అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ని వాళ్ళు మాత్రమే పెట్టగలరు. ఇఫ్ టూ ఫోర్సెస్ గివెన్ 150 న్యూటన్స్ 600 న్యూటన్స్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ రేషియో అన్నాడు. యాక్సలరేషన్ రేషియో అడిగాడు అనమాట. సామాన్యంగా ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, రెండు ఎలా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో ఇది 150, ఇది 600. సో ఫోర్స్ రేషియో ఎలా ఉందో యాక్సలరేషన్ కూడా అంతే. కొట్టేసాం అనుకోండి 1:4. సో ఆన్సర్ ఏమవ్వాలి, 1:4 అవ్వాలి. ఓకేనా, 1:4 ఇస్ ద ఆన్సర్ అనమాట. వాట్ హ్యాపెన్స్ విత్ వ్యాక్యూల్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ప్లాంట్ సెల్. సామాన్యంగా ప్లాంట్ సెల్స్లో ఉండే వ్యాక్యూల్ మిస్ అయితే ఏమైంది అన్నాడు. సామాన్యంగా వ్యాక్యూల్ అనేది మనకేం తెలుసు, స్టోరేజ్ చేసుకునేదని మాత్రమే తెలుసు. కానీ వ్యాక్యూల్ ఏ రకంగా ఇంపార్టెంటే జాగ్రత్త చూడండి, కింద చెబుతున్నాను. వ్యాక్యూల్ ఇంపార్టెన్స్ చెబుతున్నా. వ్యాక్యూల్ అనేది మనకి స్టోరేజ్ ఆఫ్ సెల్స్ యాప్, కణ రసాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయింటైనింగ్ టర్గర్ ప్రెషర్. ఈ ప్రెషర్ ఏంటో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. తర్వాత మెయింటైన్ రిజిడిటీ, పటిష్టత్వాన్ని గట్టుతనాన్ని కాపాడుతూ ఉండిద్ది. సపోర్ట్ ఆఫ్ ది సెల్ అనమాట, ప్లాంట్ సెల్. ఓకేనా, ఇవన్నీ చేస్తూ ఉండిద్ది. సో టర్గిడిటీ, రిజిడిటీ, స్టోరేజిటీ, సపోర్ట్, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండిద్ది. సో లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉందనుకోండి, మెయింటైన్ టర్గిడిటీ ఆఫ్ ప్లాంట్స్ లెవెల్స్. ఓకేనా, సో ప్లాంట్స్లో వ్యాక్యూల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, యానిమల్స్లో చిన్నగా ఉంటాయి. ప్లాంట్స్లో ఎందుకు పెద్దగా ఉన్నాయి అంటే మెయింటైన్స్ టర్గిడిటీ, ఎక్కువ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాటరు, మినరల్స్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కదా, అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది క్వశ్చన్ ఎక్కడుంది, ఓకే అర్థమైపోయింది. 11వ క్వశ్చన్. 12వది, ఇఫ్ ప్లాంట్ బెండ్ టువార్డ్స్ ఏ విండో దెన్ వాట్ ఈజ్ ద మూమెంట్ అన్నాడు. మూమెంట్ అన్నాడంటే అది ఏమై ఉండిద్ది, ట్రోపిజం అయి ఉండిద్ది. కిటికీ వైపు తిరిగిందంటే కిటికీ వైపు వెలుతురు పడుతుందని అర్థం, అంటే ఫోటో ట్రోపిజం. ఓకేనా, ఈ మూమెంట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. వాటి మీద క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తూనే ఉంది, నేను చేపించాను. ఓకేనా, అలా లైట్ దాని వైపు తిరగడం కారణం ఏ హార్మోన్ కూడా చెప్పాను. ఓకేనా, ఆక్సిజన్ అనే హార్మోన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హౌ టు మెజర్ ద రివర్బరేషన్ అంటే చెప్పాను కదా, ఒకే రూమ్లో సౌండ్ ఏమవుతుండిద్ది, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది. ఈ రివర్బరేషన్ బాగా ఉండాలంటే గదులని, థియేటర్స్ని, ఫంక్షనల్ హాల్స్ని, కన్వెన్షన్ సెంటర్స్ని ఆర్క్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పాను కదా. దాన్ని దేంట్లో కొలుస్తారంటే RT60లో కొలుస్తారు. RT అంటే అర్థం ఏంటంటే
రివర్బిరేషన్ టైం అంటారు. RT60 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which method is used for conversion of sulfide ores into oxide ores? సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్స్గా మార్చాలి. ఎందుకు ఆక్సైడ్స్గా మార్చాలి? రిడక్షన్ చేయాలి కాబట్టి. ఒక మెటల్ని రిడక్షన్ చేయాలంటే ఆక్సైడ్స్గా మారాలి. ఆక్సైడ్గా మార్చకుండా మనం రిఫైనింగ్లో రిడక్షన్ అని చేయలేం. రిఫైనింగ్ చేసే పద్ధతిలో ఒక పద్ధతే రిడక్షన్ చేయాలంటే సల్ఫైడ్ ఓర్స్ కాస్త ఎలా అవ్వాలి? ఆక్సైడ్స్ అవ్వాలి. దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం? రోస్టింగ్ అని పిలుస్తాం. సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్స్గా మార్చడం. అలా కాకుండా కార్బోనేట్ ఓర్స్ ఉంటాయి, కార్బోనేట్ ఓర్స్, వాటిని ఆక్సైడ్స్గా మార్చామనుకోండి, వాటిని క్యాల్సినేషన్ అంటాం. క్యాల్సినేషన్ గుర్తుపెట్టుకోండి. రోస్టింగ్, క్యాల్సినేషన్ ఈ రెండు జరిగిన తర్వాత జరగాల్సిన పద్ధతినే రిడక్షన్ అంటాం. రిడక్షన్ చేయాలి అంటే మనకి కావాల్సిన ప్రతి మెటల్ కూడా ఏ రూపంలో ఉండాలి? ఆక్సైడ్ రూపంలో ఉండాలి. ఆక్సైడ్ రూపంలో ఉండకుండా మెటల్ని మనం రిఫైనింగ్ చేయలేము. రిఫైనింగ్లో పద్ధతి రిడక్షన్. చాలాసార్లు PYQస్లో మాట్లాడాను, ఓకేనా? అవి చూస్తే అర్థమైంది. 12వ క్వశ్చన్, ఇఫ్ ఏ ప్లాంట్ బెండ్, ఇది ఆల్రెడీ చెప్పాం. హౌ టు మెజర్ రివర్బరేషన్ చెప్పాం. కన్వర్షన్ ఆఫ్ సల్ఫైడ్ చెప్పాము. ఇదిగోండి, when ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అన్నాడు. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాము అని చెప్పి పొజిషన్ అడిగాడు అనుకోండి, ఇంకేముంది? ఒక కాన్కేవ్ మిర్రర్లో నువ్వు ఎట్ C దగ్గర పెడితే ఆబ్జెక్ట్ని ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది? ఎట్ CA ఫామ్ అయింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఎట్ C. సింపుల్ క్వశ్చన్ అనమాట, ఓకేనా? తర్వాత మొత్తం 15 క్వశ్చన్లు. సో 10th ఆగస్టు ఫస్ట్ షిఫ్ట్లో 15 క్వశ్చన్లు వచ్చినాయి. 15 కూడా మనం PYQస్లో మాట్లాడుకున్నవే ఈజీ క్వశ్చన్స్. ఇక 10 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది పిల్లలు సెండ్ చేయలేదు, ఓకేనా? ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నేనేమైనా క్వశ్చన్ తప్పుగా అర్థం చేసుకుంటే మేక్ మీ కరెక్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కమింగ్ టు కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ 10th ఆగస్టు మాట్లాడిన సెకండ్ షిఫ్ట్లో నేను ఏమేమి చదవాలని చాలాసేపు మాట్లాడాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి. విజయ్ అమృత్ అనే వ్యక్తి ఎవరు? ఈయన ఒక టెన్నిస్ ప్లేయర్ అనమాట. టెన్నిస్, ఈయనకి ఏమొచ్చింది? పద్మభూషణ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పద్మభూషణ్ మొత్తం 13 మందికి వచ్చింది. దాంట్లో ఈయన విజయ్ అమృత్ అనే వ్యక్తి ఎక్కడ అంటే మనకి స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? 2026లో పద్మ అవార్డ్స్ బాగా అడుగుతున్నాడు. వాటిని రివిజన్ చేసుకోండి. షీ బాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది. షీ బాక్స్ అంటే ఏంటి అర్థం? సామాన్యంగా ఎగ్జాక్ట్ పదం ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్. ఎస్ అంటే సెక్షువల్, రాస్తున్నాను చూడండి. హెచ్ అంటే హెరాస్మెంట్, ఈ అంటే ఎలక్ట్రానిక్. సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ అనమాట. ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆన్లైన్లో కానీ, ఆఫీసుల్లో కానీ, వర్క్ ప్లేస్లు కానీ ఆడవాళ్ళు ఎక్కడైతే కాస్త హెరాస్మెంట్కి గురవుతారో వాళ్ళు ఇక్కడ షీ బాక్స్లో తమ కంప్లైంట్ ఫెయిల్ చేయొచ్చు. సో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ని డిక్రీజ్ చేయడానికి తీసుకొచ్చారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్, ఓకేనా? ఎప్పటి నుంచో ఫస్ట్ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాడు, ఓకేనా? మెన్స్లో అయితే కార్లోస్ అల్కరాజు, ఉమెన్స్లో అయితే ఎలీనా రైబైకైనా, గుర్తుపెట్టుకోండి. ఆమె ఎవరి మీద గెలిచిందంటే ఆర్యా సవలంక మీద. కార్లోస్ అల్కరాజు ఏమో నోవాక్ జోకోవిచ్ మీద గెలిచాడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్లీ రాకెట్ లాంచ్డ్ బై DRDO అన్నాడు. సో రాకెట్ లాంచ్ DRDO అంటే DRDO పంపించేది కాదు, ఇస్రో రాకెట్లు పంపించింది. కానీ ఇక్కడ రాకెట్ అంటే ఏంటి? మిసైల్ అనమాట. ఏ మిసైల్ అన్నాడు. సో రీసెంట్గా మనకి పినాకా మిసైల్ని ట్రై చేయడం జరిగింది. అగ్ని 1, అగ్ని 3, బ్రహ్మోస్ క్షిపణి చేయడం జరిగింది. పినాకా అనేది చాలా ఇంపార్టెంట్. LRGR టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అంటారు దీన్ని. LRGR, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. దీన్ని ప్రయోగించారు ఎక్కడి నుంచి అంటే ఒడిషా చాందీపూర్, గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా చేశారు మధ్యలో. పినాకా లాంచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇలా డిఆర్డిఓ జనవరి నుంచి జూన్ వరకు మధ్యలో ప్రయోగించిన ప్రయోగాల్ని ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉండిద్ది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ మహాత్మా? ఈ మహాత్మా అనే బుక్ బాగా అడుగుతున్నాడు. సో మహాత్మా ఎగ్జాక్ట్ పేరు మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్. ఆయన ఒక మంచి కమ్యూనికేటర్. మహాత్మా గ్రేట్ కమ్యూనికేటర్ అనే బుక్ రాసింది ఎవరు అంటున్నాడు. ఇది రిపీటెడ్ క్వశ్చనే, అంతకుముందు కూడా అడిగారు దీన్ని. ఓకేనా, ఇది ధీరజ్ కకాడియా. ధీరజ్ కకాడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈయన ఇదేంటి ధీరజ్ కకాడియా అనే వ్యక్తి ఒక రేడియో స్టేషన్లో పనిచేసే వ్యక్తి. ఆయన బుక్ రాశాడు. ఇది రిలీజ్ చేయబడింది మన్సుఖ్ మాండవీయ అనే సెంట్రల్ మినిస్టర్ ద్వారా దీన్ని చేయడం జరిగింది. ఓకేనా, ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆకాశవాణి. ఎస్, ఆకాశవాణి. ఆ డైరెక్టర్ ధీరజ్. రాసింది ఏ గ్రేట్ కమ్యూనికేటర్ మహాత్మా. ఎవరి గురించి అంటే గాంధీ గురించి. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్. గాంధీ చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు అనమాట. ఓకేనా, హడావుడిగా మాట్లాడు. పెద్ద పెద్ద ప్రధానులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడిన విధానం కానీ అవన్నీ కానీ చాలా నచ్చుతాయి అనమాట. మాట్లాడింది తప్పుకుండొచ్చు కానీ మాట్లాడిన విధానం తప్పు లేదు. ఎందుకంటే తప్పు ఎవరైనా మాట్లాడచ్చు, కానీ విధానం బాగుండాలి. అది ఆయనకు ఉందని రాశాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 హోస్ట్ నేషన్స్ అడిగాడు. ఫిఫాలో మన ర్యాంక్ ఎంత? ఫిఫాలో భారతదేశం ర్యాంక్ 141. ఫిఫాలో ఫస్ట్ ర్యాంక్ ఏ దేశం ఉంది? స్పెయిన్ ఉంది. మొన్న ఫిఫాలో ఎవరు గెలిచారు? స్పెయినే గెలిచింది. ఓకేనా, మొన్న గెలిచింది అడగలే, ఎందుకంటే జూలై కదా. ఈ హోస్ట్ అనేది ముందు నుంచో మాట్లాడుతున్నారు కాబట్టి అది అడిగాడు. ఎక్కడ? కెనడా. ఇంకోటి ఎక్కడ? మెక్సికో. ఇంకోటి యుఎస్ఏ. కెనడా, మెక్సికో, యుఎస్ఏ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ, అర్థమెటిక్ క్యాలిక్యులేటివ్, సైన్స్ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ సమ్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో చాలా వరకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నాడు. టోటల్ కరెంట్ అఫైర్స్ 20 నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు అడిగారంట. ఇదండి 10th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. ఓకేనా, నేను ఆలస్యమై ఒక రోజు గడిచినా ఎందుకు చెబుతున్నానంటే క్వశ్చన్లో సబ్జెక్ట్ ఉంది. ఓకేనా, అందుకే టైం ఇచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేటెడ్. మాట్లాడుతున్న దాని మీద కరెక్ట్గా నేర్చుకుంటూ వెళ్ళండి. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కొంతమంది ఫ్రేమ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడిస్తూ ఉన్నారు. అర్థం పడతలేని కొంతమంది కావాలనే మనకి ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే నాకు తెలియనప్పుడు నేను కూడా కొన్ని షిఫ్ట్ అనాలిసిస్ చేయట్లేదు, ఎగ్జాక్ట్గా తెలిస్తే చేద్దామని. ఇక్కడైతే మన పిల్లల్ని మనం నమ్మి చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు తప్పు చెప్పరు. ఓకేనా, సో జాగ్రత్తగా వీడియోని చూసి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ షిఫ్ట్ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటా. గట్టిగా రెడీ అవ్వండి. బాయ్.